క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనం. వీరు పెండ్లి కుమార్తెగా తయారగుటకే ప్రభువు వచ్చుట ఆలస్యం చేయుచున్నారు. పాత నిబంధన వారు ప్రభువు కొరకు చూచియున్నారు, క్రొత్త నిబంధన వారు కూడా చూచుచున్నారు. చూపు అనగా నదీ తీరము నిర్మలమైనది, విశాలమైనది. అట్లే దేవుని యొక్క అనాది అనంత కాలముల యోచన విశాలమైనది, నిర్మలమైనది. నదీ తీరమందలి గువ్వ ఈ అనాది అనంతకాల దేవుని యోచనలంతటిని చూచుచున్న దేవుని దివ్య జ్ఞాన దృష్టిని గువ్వలకు పోల్చి ఉన్నారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కన్నులను గువ్వ కన్నులకు పోల్చియున్నారు. పెండ్లి కుమారుని కన్నులు గువ్వ కన్నులకు పోల్చబడెను. అనగా పెండ్లి కుమార్తె దృష్టి పరిమితి కలది, అనగా కొంత మట్టునకే చూడగలదు. పెండ్లి కుమారుని దృష్టి పరిమితి లేనిది. అన్నింటినీ, అన్ని కాలములలో ఉన్నవాటిని, అన్ని లోకములలో ఉన్నవాటిని, అన్నిటినీ ఏకకాలములో చూడగలిగిన విశాలమైన దృష్టి అయి ఉన్నది. పావురము గువ్వ పవిత్ర పక్షులలోనివి కనుక గువ్వ పవిత్రమై ఉన్నట్లు నీ కన్నులు పవిత్రమైనవి అని చెప్పుటకు గువ్వకు పోల్చబడినవి. అవి పాలతో కడుగబడినట్లున్నవి. పాలు తెలుపు గనుక పరిశుద్ధతకు గుర్తు. ప్రభువు యొక్క కన్నులు పావనమైనవి. ఆయన దృష్టిని వేరే వాటితో కడిగి పవిత్రపరచవలసిన అవసరం లేదు. కానీ నీ కన్నులు పవిత్రమైనవి అని మరొక మారు చెప్పుటకు పాలతో కడుగబడినట్లున్నవి అని పెండ్లి కుమార్తె పలికినది. పాల వలన తెలుపు. దేవుని కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. ప్రభువు యొక్క దృష్టి అట్టిది అని అనేక మందికి అనుభవము కాదు గదా. లోకస్తులు తమకు ఇష్టము వచ్చిన పాపము చేయుచుండగా దేవుడు ఊరుకొన్నాడనియు, నరులు బాధపడుచుండగా ఏమియూ సహాయము చేయకుండా ఊరుకొన్నాడనియు అవిశ్వాసులు చెప్పుకొనుచున్నారు. పరమగీతంలో ఉన్న పెండ్లి కుమారుని దృష్టి అని పెండ్లి కుమార్తె యొక్క అనుభవమై ఉన్నది. దేవుని దృష్టిని మనము అపార్థము చేసుకొనకూడదు. గువ్వ తన నీడను నీటిలో చూచుకుని ఆనందించును అని గువ్వను గూర్చి తెలిసిన అనుభవజ్ఞులు చెప్పుచున్నారు. ప్రియురాలు ప్రియుని కన్నులను గువ్వకు పోల్చుటకు ఇది మరి ఒక కారణమై ఉన్నది. ప్రియుడైన ప్రభువు పరమందుండి భూమి మీదనున్న తన సంఘమును చూచుచుండగా ఆయన రూపు, ఆయన కలలే సంఘములో కనపడుచుండట చూచి ఆనందించుచున్నందున ఆయన కన్నులను పెండ్లి కుమార్తె గువ్వలకు పోల్చెను. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వైపే చూచి పెండ్లి కుమార్తెలో తన కల కలిగి ఉన్నందున చూచి ఆనందించుచుంటే, మరి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని వైపే చూచి ఆయన కలను సంపాదించుకొని ఆనందింపవలెను. ఏదేను తోటలో ఉన్న ఆదాము హవ్వలను దేవుడు చూచుటకు ప్రతి దినము వచ్చుచుండిరి. ఆదాము హవ్వలు దేవుని చూచుటకు వారును ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఎందుకనగా తన రూపమందు చేయబడిన ఆదాము హవ్వలలోనున్న దేవరూపమును చూచుటకు దేవుడు వచ్చి చూచి ఆనందించుచుండెను. అట్లే వచ్చిన దేవునిలోని వారి రూపమును చూచి ఆనందించుచుండిరి. ఇదే దేవునికిని వారికిని గల సహవాస సమయము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ప్రియురాలు ప్రియుని కన్నులను ఇక్కడ చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవని పలుకుచున్నది. లోకములో రత్నములు ఎంతో విలువైనవి, సుందరమైనవి. కనుకనే పెండ్లి కుమార్తె నివసించు నివాసమైన నూతన యెరూషలేమును అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించెను. ప్రకటన 21:19. ప్రియురాలు నివాసముండు పట్టణమే ఇంత అలంకరణ కలిగినదై ఉన్న ఎడల అన్నిటికీ అలంకారమునిచ్చే
పెండ్లి కుమారుడైన ప్రభువు ఇంకెంత అమూల్యమైన సుందరుడో, ఆయన కన్నులు ఇంకా ఎంత అమూల్యమైన సౌందర్యము గలవో మనము వర్ణించలేము. తాచిన రత్నములు, తాచిన అనగా బంగారంలో పొదగబడిన రత్నములెట్లు కదలవో అట్లే ప్రియుని కన్నులు ప్రియురాలి వైపు కదలక తాచిన రత్నముల వలె చూచుచున్నవి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కన్నులు తాచిన రత్నముల వలె అటు ఇటు కదలక స్థిరముగా నుండి అవి నా వైపునకే చూచుచున్నవని చెప్పుచున్నది. నేనైతే ఎల్లప్పుడూ నీ వైపు చూచుటలేదు, కానీ నీవైతే నా వైపు ఎల్లప్పుడూ చూచుచున్నావని పలుకుచు మెచ్చుకొనుచున్నది. అట్లే పెండ్లి కుమార్తె నేత్రములు తాచిన రత్నముల వలె ప్రియుని వైపు చూడవలెనని ప్రియుడైన ప్రభువు కోరుచున్నారు. రాబోవు కష్టదినములలో మన నేత్రములు లోకము వైపునకు, శరీరము వైపునకు, సాతాను వైపునకు, శ్రమల వైపునకు చూడక యేసు ప్రభుని వైపునకే చూడవలెను. ప్రియురాలికిట్టి విశ్వాస నేత్రములుండవలెనని ప్రియుడైన ప్రభువు కోరిక. ఇట్టి చూపుగలవారే కత్తి, బాంబు మొదలైన వాటి నుండి తప్పించుకొందురు, మేఘము ఎక్కగలరు. స్పెయిన్లో ఒక ప్రార్థన కూటము వారు ఒక్క ప్రక్కన యుద్ధము జరుగుచున్నను భయపడక ప్రభువు వైపునకే చూచుచు ధైర్యముగా నుండిరి. చివరకు వారు ఏ హానియు పొందలేదు. అట్లే మనకును విశ్వాసపు చూపు ఉండవలెను. ప్రభువు ఆరోహణమైనప్పుడు క్రిందనున్న 11 మంది శిష్యులు ఆరోహణమై వెళ్ళుచున్న ప్రభు వైపునకే చూచుచుండిరి. అయితే పరలోకంలో నుండి 2 మనుష్యులు వచ్చి ఆరోహణము వైపు చూచుచున్న శిష్యుల యొక్క దృష్టిని మరల్చిరి. కనుక మనము ఏ మంచి వైపునకు గాని చెడు వైపునకు గాని చూడక ఆయన రాకడ వైపునకే చూడవలెను. యేసు ప్రభువు యొక్క రూపురేఖలు సంగమునకు ఏర్పడితేనే గాని యేసు ప్రభువు వచ్చి సంగమునకు నా రూపము వచ్చినదా అని చూచుచున్నారు. మనము పరలోకమునకు వెళ్ళిన తరువాత సంఘంలో ఆయన రూపము ఉండును, మన సొంత పోలిక ఉండును, ప్రభువు యొక్క పోలిక కూడా ఉండును. సంఘములో ఆయన రూపురేఖలు ఏర్పడినవా లేదా అని ప్రభువు సంఘము వైపు చూచుచున్నారు. మనము సైతాను, శరీరము, లోకము వైపు చూడక తాచిన కండ్ల వలె ఆయన రూపురేఖలు మనకు ఏర్పడును. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీ దృష్టి ఎటువైపునకు లేకుండా పెండ్లి కుమార్తె వైపే ఉన్నది. అట్లే మా దృష్టి కూడా లోకంలోనున్న మంచి వైపునకు గాని చెడు వైపునకు గాని మరల్చబడక నీ వైపే నిలిచి నీ రూపును పూర్ణముగా సంపాదించుకొను అనుభవము దయచేయుము. మరియు పేతురు నీ వైపు చూచుచు నడిచి వచ్చుటకు నీ దృష్టి పేతురును సముద్రం మీద నడిపించుటకు మార్గమైనది. అట్లే ఈ లోకంలోనున్న సమస్త కీడు నుండి నీ వద్దకు సాగివచ్చుటకు మా దృష్టిని నీ దృష్టిలో ఏకము చేసి నిన్ను మహిమలో కలుసుకునే అనుభవ దీక్ష దయచేయుమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.